బ్రేకింగ్ చూస్తున్నాం. భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులపై సీఎం కేసీఆర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్తో సమీక్షించారు. మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉన్నందున రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు, కళాశాలలు, విద్యాసంస్థలతో పాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు రేపు సెలవు ప్రకటిస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి ఆదేశాల నేపథ్యంలో తగు చర్యలు చేపట్టాలని ప్రభుత్వ సాధారణ పరిపాలనా శాఖ ముఖ్య కార్యదర్శిని సీఎస్ ఆదేశించారు. అయితే అత్యవసర శాఖలైన రెవెన్యూ, పోలీస్, ఫైర్ సర్వీసులు, మున్సిపల్, పంచాయతీరాజ్, నీటిపారుదల శాఖ, రోడ్లు, భవనాల శాఖలు విధి నిర్వహణలో ఉండాలన్నారు. భారీ వర్షాలతో ఏ విధమైన ఆస్తి, ప్రాణ నష్టం లేకుండా చూడాలని సీఎస్ సోమేష్ కుమార్ తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లివిల్ రెడ్డి అందిస్తారు. లివిల్, చెప్పండి. తుఫాన్ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అప్రమత్తమైంది. సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నారు. సీఎస్ సోమేష్ కుమార్ తో పాటు అన్ని శాఖలతో సమీక్ష నిర్వహిస్తూ ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రజానీకంతో పాటు అధికారులకు ఎప్పటికప్పుడు సూచన సలహాలు చేస్తున్న నేపథ్యంలో మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు ఉన్నాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రభుత్వ కార్యాలయాలతో పాటు విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. అయితే ఏదైతే ఈ వర్షాల నేపథ్యంలో విధుల్లో ఉంటారో వారికి మినహాయించి మిగతా వారికి సెలవు ప్రకటించారు. రెవెన్యూ కావచ్చు, పోలీసు, ఫైర్, ఇతర మున్సిపల్ సిబ్బందికి విధుల్లో ఉండేలా చర్యలు చేపట్టాలని చెప్పారు. అంతేకాకుండా అధికారులంతా కూడా ఎప్పటికప్పుడు జిల్లా హెడ్ క్వార్టర్ లో ఉంటూ ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయాలని కూడా ఇప్పటికే సీఎం కేసీఆర్ సిఎస్ ను ఆదేశించారు. సిఎస్ కూడా సంబంధిత అధికారులకు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ వర్షానికి సంబంధిత జిల్లాల నుంచి సమాచారం సేకరిస్తున్నారు. అంతేకాకుండా అన్ని శాఖలు కూడా ఇప్పటికే అప్రమత్తమని చెప్పుకోవచ్చు. విద్యుత్ శాఖ సంబంధించి కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తుంది. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పర్యవేక్షిస్తుంది. ఇటు జిహెచ్ఎంసీ అన్ని జిల్లాల కలెక్టర్ కార్యాలయాల్లో ఇప్పటికే కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కంట్రోల్ రూమ్ల ద్వారా జరుగుతున్న పరిస్థితిని కావచ్చు, ఇతర సంబంధించిన రెవెన్యూ అధికారుల నుంచి ఎప్పటికప్పుడు సమాచారం రాబట్టి ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపడుతున్నారు. ఏదైతే లోతట్టు ప్రాంతాలు ఉంటాయో అక్కడ ఇప్పటికే చర్యలు చేపట్టారు. పునరావాస కేంద్రాలకు సంబంధించి వారిని తరలించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు పాడుబడ్డ ఇల్లు కావచ్చు, పురాతన ఇల్లు కావచ్చు, అక్కడ భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అందులో ఉండకూడదు అని చెప్పిన నేపథ్యంలో వారిని సురక్షిత ప్రాంతాలకు కూడా తరలిస్తున్నారు. అయితే విద్యుత్ శాఖ కూడా పటిష్టంగా తీసుకుంది. అన్ని శాఖల సమన్వయంతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాటు చేసింది. ఇటు జిహెచ్ఎంసీ సైతం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు వర్షాన్ని సైతం వర్షపాతాన్ని సంబంధించిన వివరాలు స్వీకరిస్తుంది. ఆయా సంబంధిత అధికారులను కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తుంది. ఇటు 24 గంటల పాటు ఈ కంట్రోల్ రూమ్ లో అధికారులు అప్రమత్తమై వర్షానికి సంబంధించిన తాజా అప్డేట్స్ ను అందిస్తున్నారు. ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ సలహాలు సూచనలు చేస్తున్నారు. జాగ్రత్తలు పాటించాలని కింది స్థాయి అధికారులు చెప్తున్నారు. అయితే అధికారులంతా కూడా హెడ్ క్వార్టర్ వదిలిపెట్టి ఎట్టి బస్సులో రావద్దని చెప్పేసి ఇప్పటికే సీఎస్ సోమేష్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. ఎప్పటికప్పుడు ఈ వర్షానికి సంబంధించిన తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో మానిటరింగ్ చేస్తున్న అధికారులకు సైతం సెలవులు కూడా రద్దు చేసినట్లు మనకు తెలుస్తుంది. అంతేకాకుండా పూర్తి స్థాయిలో అన్ని జిల్లాల్లో కూడా వరదలు ఎక్కువగా వస్తున్న నేపథ్యంలో రవాణాకు సంబంధించి కూడా మానిటరింగ్ చేయాలని చెప్పేసి సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. రవాణా శాఖ కావచ్చు, ఇటు విద్యుత్తు, ఇటు రెవెన్యూ అన్ని శాఖల సమన్వయంతో ఈ గులాబ్ తుఫాన్ నేపథ్యంలో అప్రమత్తంగా ఉన్నారని చెప్పుకోవచ్చు. మొత్తాన్ని చూసినట్టయితే రేపు ఈ భారీ వర్షాల నేపథ్యంలో సెలవు ప్రకటించారు. శోభన్. రైట్ లివిల్, థ్యాంక్ యూ. గులాబ్ తుఫాన్ ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సీఎస్ సోమేష్ కుమార్తో సీఎం కేసీఆర్ సమీక్ష జరిపారు. మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉన్నందున రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు, కళాశాలలు, విద్యా సంస్థలతో పాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు రేపు సెలవు ప్రకటిస్తున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా తగు చర్యలు చేపట్టాలని ప్రభుత్వ సాధారణ పరిపాలనా శాఖ ముఖ్య కార్యదర్శిని సీఎస్ సోమేష్ కుమార్ ఆదేశించారు. అయితే అత్యవసర శాఖలైన రెవెన్యూ, పోలీస్, ఫైర్ సర్వీసులు, మున్సిపల్, పంచాయతీరాజ్, నీటిపారుదల శాఖ, రోడ్లు, భవనాల శాఖలు విధి నిర్వహణలో ఉండాలని సూచించారు. భారీ వర్షాలతో ఏ విధమైన ఆస్తి, ప్రాణ నష్టం లేకుండా చూడాలని సీఎస్ సోమేష్ కుమార్ ఆదేశించారు.